ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో అగత్య మూవీ డైరెక్టర్ అవ్వాలి అని ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్లి కథ చెప్పి ఆ స్టోరీని మూవీగా తీస్తూ ఉంటాడు. అయితే ఆ మూవీ సగం కంప్లీట్ అయిన సమయంలో ఆ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న అమ్మాయి మరొక అబ్బాయిని లవ్ చేసి అక్కడి నుంచి ఊరు వదిలి వెళ్లిపోయి ఉంటుంది. దాంతో ప్రొడ్యూసర్ అగత్యకి ఫోన్ చేసి రేపటి నుంచి మన మూవీ షూటింగ్ ని ఆపేయాలి అని చెప్తాడు. ఆ మాటలు విన్న అగత్య అంటే నా జీవితం నాశనం అయిపోయిందా అని చాలా బాధపడుతూ ఉంటాడు. అగత్య మరియు లాస్య చిన్నప్పుడు స్కూల్ టైం నుంచే ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రోజు లాస్య అగత్య దగ్గరికి వచ్చి ఒక ఐడియా ఇస్తుంది. లాస్య అగత్యని చూసి నువ్వు మూవీ షూటింగ్ చేయడం కోసం ఒక సెట్ వేసావు కదా, ఆ సెట్ ని మనం లీజ్ కి తీసుకుని దాన్ని ఒక స్కేరీ హౌస్ లాగా క్రియేట్ చేసి టికెట్ పెట్టి ప్రజల్ని అలౌ చేస్తే మనకు బాగా డబ్బులు వస్తుంది. ఈ సెట్ పాండిచ్చేరికి బాగా దగ్గరగా ఉంది. విజిటర్స్ టూరిస్టులు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. దాంతో మనం పెట్టిన డబ్బులే కాకుండా మనకు చాలా ఎక్కువ ఆదాయం వస్తుంది అని అంటుంది. ఆ మాట విన్న అగత్య కూడా దానికి ఒప్పుకుని వెంటనే నేను వెళ్లి అమ్మతో మాట్లాడి వస్తాను అని తన అమ్మ దగ్గరికి వెళ్తాడు. నిజానికి ఇక్కడ తన అమ్మ మనకు చూపించరు కానీ తన అమ్మ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. దాంతో అగత్య తన మదర్ ని చూసి చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు అగత్య మరియు లాస్య వాళ్ళు అనుకున్నట్లుగానే ఆ మూవీ కోసం వేసిన సెట్టింగ్ ని లీజ్ కి తీసుకుని దాన్ని ఒక స్కేరీ హౌస్ లాగా క్రియేట్ చేసి దాని ఓపెనింగ్ ని కూడా చాలా గ్రాండ్ గా యోగి బాబుతో చేపిస్తారు. ఆ తర్వాత ప్రజలు చాలా మంది అక్కడికి వచ్చి దాన్ని చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దాంతో అగత్య అనే టీం కూడా చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలోనే ఒక రోజు లాస్య అగత్యాన్ని చూసి మనం కూడా ఈ బంగ్లా మొత్తం చూడలేదు కదా అని ఇద్దరు ఆ బంగ్లా వెనక్కి వెళ్లి తిరిగి చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడ వాళ్ళకి ఒక అండర్ గ్రౌండ్ ఉండడం గమనిస్తారు. దాంతో ఇద్దరు కూడా లోపలికి వెళ్ళగా అక్కడ చాలా పెద్ద పియానో ఒకటి ఉంటుంది. దాన్ని చూసిన లాస్య వెంటనే ఆ పియానోని ప్లే చేయడం మొదలు పెడుతుంది. అలా లాస్య పియానోని ప్లే చేయడం మొదలు పెట్టడంతో ఆ మ్యూజిక్ కి పక్కనే ఉన్న డోర్స్ కొంచెం కొంచెంగా ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ డోర్స్ పూర్తిగా ఓపెన్ అవ్వడంతో ఇద్దరు లోపలికి వెళ్లి చూసి షాక్ అవుతారు. నిజానికి అక్కడ ఒక అమ్మాయి హస్తి పంజరం ఉంటుంది. దాంతో వెంటనే బయటకు వచ్చి అక్కడ ఉన్న పియానో లోపల ఏమైనా ఉంటుంది అని పియానో లోపల చూడగా అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. నిజానికి అది ఒక ఫిలిం బాక్స్. అంటే పాతకాలంలో ఫొటోస్ వీడియోస్ అన్ని కూడా దాంట్లోనే స్టోర్ చేస్తూ ఉంటారు. దాంతో అగత్య వెంటనే దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేయగా అక్కడ ఉన్న లైట్ ఫ్లిక్కరింగ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అగత్య ఆ బాక్స్ ను ఓపెన్ చేయగా అక్కడ తనకి అర్జున్ ఫేస్ కనిపించడంతో షాక్ అయ్యి వెంటనే ఆ బాక్స్ ను క్లోజ్ చేస్తాడు. దాంతో అగత్య వెంటనే లాస్యకి మరియు తన ఫ్రెండ్ కి జరిగిందంతా కూడా చెప్తాడు. ఆ మాటలు విన్న లాస్య మరియు అగత్య ఫ్రెండ్ కూడా షాక్ అవుతారు. అప్పుడు అగత్య ఆ ఫిలిం బాక్స్ ని ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేసి చూడాలి అని దాన్ని ప్రొజెక్టర్ కి కనెక్ట్ చేస్తాడు. దాంతో అందులో ఉన్నదంతా కూడా కనిపించడం మొదలవుతుంది. ఇక్కడ స్టోరీ కథానికి వెళ్తుంది. ఈ ఫిలిం బాక్స్ లో రికార్డ్ అయి ఉన్నదంతా కూడా బ్రిటిష్ వారి కాలంలో జరిగి ఉంటుంది. అందులో అర్జున్ అనే వ్యక్తి చాలా పెద్ద ఔషధాలను తయారు చేస్తూ మంచి పేరున్న వైద్యుడి లాగా ఉంటాడు. తను చాలా రకాల వ్యాధులకి మందుల్ని తయారు చేసి ఫ్రీగా అందిస్తూ ఉంటాడు. ఈ అర్జున్ వేరు దేశాలు తిరిగి పరిశోధనలు చేసి చివరికి ఆ పాండిచ్చేరి దగ్గరికి వచ్చి ఉంటాడు. ఆ సమయంలోనే అర్జున్ చార్లెస్ అనే పేరుని చాలా సార్లు విని ఉంటాడు. దాంతో అర్జున్ ఆ చార్లెస్ ఎవరు అని తన పక్కన ఉన్న వాళ్ళని అడగ్గా వాళ్ళు అర్జున్ చూసి సార్ ఆ చార్లెస్ చాలా క్రూరుడు, చాలా చెడ్డవాడు, తను నల్ల జాతి వాళ్ళని చూస్తే రెచ్చిపోయి వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళని బానిసల్లాగా చూస్తూ వాళ్ళని చిత్రహింసలు పెడుతూ వాళ్ళ వీపు మీద తను సైన్ చేస్తూ ఉంటాడు. తనకి నల్ల జాతీయులంటే అసలు ఇష్టం ఉండదు అని చెప్తారు. అలాంటి చార్లెస్ ఉండే ప్యాలెస్ కి అర్జున్ ఒక రోజు వెళ్తాడు. అర్జున్ ని చూసిన ఆ చార్లెస్ ఏమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి అర్జున్ అక్కడికి ఆ చార్లెస్ చెల్లెలైనటువంటి మెర్లిన్ కి వైద్యం చేయడానికి వెళ్లి ఉంటాడు. మెర్లిన్ చాలా చిన్న వయసు నుంచి కూడా పక్షవాతంతో బాధపడుతూ ఉంటుంది. చార్లెస్ అర్జున్ దగ్గరికి వచ్చి నేను నా చెల్లెల్ని చాలా దేశాలు తిప్పి వైద్యం చేయించాను, చాలా ఇంగ్లీష్ మందులు వాడాం కానీ నయం కాలేదు, చివరిసారిగా నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న అర్జున్ వెంటనే ఆ చార్లెస్ ని చూసి నాది ఒక కండిషన్, నేను నీ చెల్లికి 48 రోజుల్లో నయం చేస్తాను. అయితే నువ్వు మాత్రం ఇంకెప్పుడూ కూడా నల్ల జాతి వాళ్ళ మీద అంత క్రూరంగా బిహేవ్ చేయకూడదు, వాళ్ళని చిత్రహింసలు చేసి వాళ్ళ వీపు మీద నువ్వు సైన్ చేయకూడదు, దానికి బదులుగా నువ్వు పెన్ను పేపర్ తీసుకుని మంచిగా పరిపాలిస్తూ ఉండాలి అంటాడు.
ఆ కండిషన్ కి చార్లెస్ ఒప్పుకోవడంతో అర్జున్ కూడా తన చదువుకున్న వైద్య శాస్త్రం ప్రకారం కొన్ని మూలికల్ని తీసుకుని వచ్చి ఆ మెర్లిన్ కి వైద్యం చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా నెమ్మదిగా మెర్లిన్ కోలుకుంటూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత నిజంగానే దాదాపు 90% వరకు మెర్లిన్ కోలుకుంటుంది. ఇంతకు ముందు తను మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉంటుంది, కానీ ఇప్పుడు మాత్రం మంచంలో నుంచి లేచి నడిచే స్థాయికి వస్తుంది. ఇదంతా కూడా ఆ అర్జున్ వైద్యం వల్లనే జరిగింది అని ఆ చార్లెస్ కూడా అర్థమవుతుంది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ మరియు మెర్లిన్ కూడా చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉండడం ఆ చార్లెస్ గమనిస్తాడు. దాంతో చార్లెస్ వెంటనే ఒక గన్ను తీసుకుని ఎవరన్నా షూట్ చేస్తాడు. అక్కడతో ఈ వీడియో అయిపోతుంది. స్టోరీ కూడా ప్రెజెంట్ కి వస్తుంది. దాంతో అగత్య ఆ బాక్స్ లో ఇక్కడ వరకు వీడియో ఉంది అని ఆ రూమ్ మొత్తం కూడా వెతగ్గా అతనికి ఒక బుక్ కనిపిస్తుంది. దాంతో అగత్య ఆ బుక్ ని చదివి అర్జున్ గురించి తెలుసుకుంటూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఒక రోజు డాక్టర్ అర్జున్ వెళ్లి బ్రిటిష్ యువరాణిని కలవగా ఆ బ్రిటిష్ యువరాణి అర్జున్ తో మాట్లాడుతూ బోన్ క్యాన్సర్ కి ఇప్పటి వరకు ఎవరూ కూడా మందుని కనిపెట్టలేదు. దీని వల్ల చాలా వందల మంది చనిపోతున్నారు. రోజుకు సుమారు 1000 మందికి పైగా మరణిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 5 కోట్ల మంది చనిపోయారు. కాబట్టి మీరు ఆ బోన్ క్యాన్సర్ కి ముందు కనిపెట్టండి అని ఆ అర్జున్ ని బ్రిటిష్ యువరాణి వేడుకుంటుంది. అక్కడతో ఈ సీన్ కట్ అవుతుంది. స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. నిజానికి అగత్య వల్ల మదర్ కూడా ఈ బోన్ క్యాన్సర్ వ్యాధితోనే చాలా బాధపడుతూ ఉంటుంది. అంతకు ముందు అగత్య మదర్ చాలా ఆరోగ్యంగా జీవించి ఉంటుంది, కానీ ఈ వ్యాధి వచ్చిన తర్వాత తను చాలా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంది. అయితే అగత్య మాత్రం తన అమ్మకి మంచి ట్రీట్మెంట్ చేయించడం కోసం చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ సమయం స్టేరీ హౌస్ లో అర్జున్ బుక్ ని చదువుతూ ఉండడంతో అక్కడికి మెర్లిన్ ఆత్మ వచ్చి ఆ అగత్యాన్ని చూసి ఇక్కడ నువ్వు ఉండడం మంచిది కాదు, ఇక్కడి నుంచి నువ్వు వెళ్లిపో అంటూ తరుముతూ ఉంటుంది. అయినా అగత్య మాత్రం అక్కడే ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చార్లెస్ ఆత్మ కూడా అక్కడికి వచ్చి అగత్యాన్ని బయటికి తోసేస్తుంది. అప్పుడు అగత్యకి అసలు చార్లెస్ కి మరియు మెర్లిన్ కి ఏమైంది, అదే విధంగా ఆ వైద్య శాస్త్రవేత్త అయినటువంటి అర్జున్ కి ఏమైందో తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. మరోపక్క అగత్య మదర్ కి ఆరోగ్యం బాగా క్షీణించడంతో తనని తీసుకుని వెళ్లి హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు. డాక్టర్ అగత్య దగ్గరికి వచ్చి ఈ బోన్ క్యాన్సర్ కి ఎవరో కూడా ఇంకా మందుని కనిపెట్టలేదు, మీ అమ్మ మరికొద్ది రోజుల్లో చనిపోతుంది అని చెప్తాడు. అప్పుడే అగత్యకి ఈ బ్రిటిష్ కాలంలో ఆరోగ్య శాస్త్రవేత్త అయినటువంటి ఆ అర్జున్ ఇప్పుడు లేడు, కానీ తను ఖచ్చితంగా అప్పట్లోనే ఈ బోన్ క్యాన్సర్ కి మందుని కనిపెట్టి ఉంటాడు. అందుకే మనం ఇప్పుడు అతని గురించి తెలుసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో అగత్య వెంటనే ఆ స్టేరీ హౌస్ ఉన్న ఆ బిల్డింగ్ ఓనర్ తో మాట్లాడి ఆ బిల్డింగ్ వెనకాల ఉన్న కథను తెలుసుకోవడం కోసం ఆ బిల్డింగ్ ఓనర్ దగ్గరకు వెళ్ళగా అక్కడ ఒక మహిళ ఉంటుంది. అగత్య వెంటనే ఆ మహిళని కలిసి మీకు ఈ బిల్డింగ్ గురించి ఏం తెలుసో చెప్పు అని అంటాడు. దాంతో ఆ మహిళ తనకి ఆ బిల్డింగ్ గురించి తెలిసింది మొత్తం చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆ వైద్య శాస్త్రవేత్త అయినటువంటి అర్జున్ బ్రిటిష్ యువరాణి చెప్పింది అని బోన్ క్యాన్సర్ కి మందుని కనిపెట్టడం కోసం చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ నేను ఎలాగైనా సరే ఈ మందుని కనిపెట్టాలి, నేను ఈ మందుని కనిపెట్టి అన్ని దేశాలకి ఫ్రీగా ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న కొంతమంది ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి చార్లెస్ కి చెప్పడంతో చార్లెస్ మాత్రం ఎలాగైనా మనం అగత్యాన్ని మన కంట్రోల్ లో పెట్టుకోవాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో చార్లెస్ అగత్యకి చాలా క్లోజ్ అవుతూ ఉంటాడు. ఒకనొక సందర్భంలో ఇద్దరు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గా తయారవుతారు. మరోపక్క చార్లెస్ చెల్లి అయినటువంటి మెర్లిన్ అర్జున్ ని చాలా ప్రేమిస్తూ ఒకరోజు ఎవరో లేని సందర్భంలో ఆ అర్జున్ దగ్గరికి వెళ్లి తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ఒక బందిపోటు వస్తాడు. ఈ బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని చాలా చిత్రహింసలు పెడుతున్నారు అని ఆ బందిపోటు అక్కడికి వచ్చి బ్రిటిష్ యువరాణి అయినటువంటి మెర్లిన్ ని చంపడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. అర్జున్ వెంటనే ఆ బందిపోటుని చూసి నువ్వు బ్రిటిష్ యువరాణి అయినటువంటి మెర్లిన్ ని చంపడానికి వచ్చావని నాకు తెలుసు, కానీ నువ్వు అనుకున్నట్లు బ్రిటిష్ యువరాణి అంత చెడ్డది కాదు, దానికి వేరే వాళ్ళు ఉన్నారు, మీరు మెర్లిన్ ని ఏమీ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని అంటాడు. అయితే ఆ బందిపోటు మాత్రం అర్జున్ చెప్పిన మాటలు వినకుండా ఆ మెర్లిన్ ని చంపడానికి వెళుతూ ఉండడంతో అర్జున్ ఆ వ్యక్తి మీద దాడి చేసి తనని కొడతాడు. ఆ తర్వాత అర్జున్ మళ్ళీ ఆ బందిపోటుకి అయిన గాయాలకు కూడా తనే ట్రీట్మెంట్ చేస్తాడు. మరోపక్క అర్జున్ మరియు మెర్లిన్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్న విషయం చార్లెస్ కి తెలిసిపోతుంది. దాంతో ఒకరోజు చార్లెస్ అర్జున్ ని డిన్నర్ కి ఇన్వైట్ చేసి చార్లెస్ ఒక ప్లాన్ ప్రకారం గన్నుతో ఆ అర్జున్ ని షూట్ చేసి చంపేస్తాడు. ఇదంతా కూడా ఆ అర్జున్ బోన్ క్యాన్సర్ కి ముందు కనిపెట్టేసిన తర్వాతనే చంపేస్తాడు.
ఎందుకంటే ఆ మందుని చార్లెసే కనిపెట్టాడు అని అన్ని దేశాలకి తెలిసి వాళ్ళందరూ కూడా తననే పొగడడం కోసం ఆ విధంగా అర్జున్ని చంపేస్తాడు. ఆ వెంటనే అర్జునికి దేశద్రోహి అనే బిరుదునిచ్చి ఎవరికీ తెలియకుండా అర్జున్ ఆత్మ కూడా బయటికి రాకుండా ఉండడం కోసం ప్రీ ప్లాన్డ్ గా ఒక సమాధిని కూడా కడతాడు. ఈ విషయం కేవలం ముగ్గురికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒకటి చార్లెస్, రెండు చార్లెస్ వైఫ్ కి, అలాగే చార్లెస్ చెల్లెలైనటువంటి మెర్లిన్ కి మాత్రమే తెలిసి ఉంటుంది. అప్పుడే కొంతమంది బందిపోటులు అక్కడికి రావడంతో వాళ్ళందరితో కూడా ధీటుగా అటాక్ చేసి చార్లెస్ వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు. ఆ చార్లెస్ కొంతమంది బందిపోట్లను చంపేయడంతో ఈసారి చాలా మంది బందిపోట్లు అక్కడికి వస్తారు. దాంతో చార్లెస్ భయపడి వెంటనే ఒక సమాధి లోపలికి వెళ్లి దాక్కుంటాడు. ఆ సమాధి ఎలా ఉంటుంది అంటే ఒకసారి ఎవరైనా లోపలికి వెళితే తిరిగి బయటికి రాలేని విధంగా ఉంటుంది. అయితే ఆ చార్లెస్ ఆ సమాధి లోపలికి వెళ్లేటప్పుడే అర్జున్ కనిపెట్టిన మెడిసిన్ ని, ఆ బుక్ ని తనతో పాటు తీసుకుని వెళ్లిపోయి ఉంటాడు. అక్కడికి వచ్చే బందిపోట్లు ఆ ప్యాలెస్ ని, అక్కడ ఉన్న మనుషులందరినీ కూడా తగలబెట్టేస్తారు. అలా తనకు తెలిసింది మొత్తం ఆ బిల్డింగ్ ఓనర్ ఆ అగత్యకి చెప్తుంది. దాంతో అగత్యకి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతుంది. అదేమిటి అంటే అర్జున్ కనిపెట్టిన బుక్ ని, ఆ మెడిసిన్ బయటికి తీసుకురావాలి అంటే ఆ సమాధి లోపల ఉన్న చార్లెస్ ని బయటికి తీసుకుని వచ్చి ఆ చార్లెస్ యొక్క ఆత్మని చంపేయాలి. ఆ తర్వాత ఆ బుక్ లోని మెడిసిన్ ని మనం తీసుకోవచ్చు అని ప్లాన్ చేస్తాడు. అలాగే ఆ మెడిసిన్ మన చేతికి వచ్చిన తర్వాత ఆ సమాధిని, అలాగే ఆ చార్లెస్ ని కూడా సమూలంగా నాశనం చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. దాంతో అగత్య, లాస్య అలాగే అగత్య ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఆ బంగ్లా లోపలికి వెళ్లి ఆ చార్లెస్ యొక్క సమాధిని వెతికి దాన్ని ఓపెన్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు. అయితే అది ఎంత ప్రయత్నించినా ఓపెన్ అవ్వదు. అప్పుడే వాళ్ళకి ఆ సమాధికి కట్టి ఉన్న ఒక గొలుసు కనిపించడంతో దాన్ని లాగడంతో అప్పుడు ఆ డోర్ ఓపెన్ అవుతుంది. వాళ్ళు అనుకున్నట్లుగానే లోపల ఆ శాస్త్రవేత్త అర్జున్ కనిపెట్టినటువంటి మెడిసిన్, అలాగే తను రాసిన ఆ బుక్ కూడా అక్కడే ఆ చార్లెస్ సమాధి దగ్గర ఉంటుంది. దాంతో అగత్య వెంటనే లోపలికి వెళ్లి ఆ మెడిసిన్ ని తీసుకుని ఆ సమాధిని కాల్ చేస్తాడు. ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. ఎప్పుడైతే చార్లెస్ సమాధిని కాల్ చేశారో ఇప్పుడు ఆ చార్లెస్ ఆత్మ చాలా శక్తివంతంగా తయారైపోతుంది. దాంతో ఆ చార్లెస్ ఆత్మ మేలుకొని అగత్యాని, లాస్యాని అలాగే అగత్య ఫ్రెండ్ ని చంపడం కోసం అక్కడ ట్రై చేస్తూ ఉంటుంది. అదే విధంగా ఆ చార్లెస్ ఆత్మ అర్జున్ కనిపెట్టిన మెడిసిన్ బుక్ ను కూడా కాల్ చేయడం కోసం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. అగత్య ఆ చార్లెస్ ఆత్మతో పోరాడలేకపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అగత్యకి హెల్ప్ చేస్తూ ఆ చార్లెస్ ఆత్మతో పోరాడడానికి అక్కడికి ఆ అర్జున్ ఆత్మ కూడా వస్తుంది. ఇద్దరి మధ్య చాలా భయంకరంగా పోరాటం జరుగుతుంది. చివరికి ఆ చార్లెస్ ఆత్మని టోటల్ గా అంతం చేస్తారు. కట్ చేస్తే ఆ తర్వాత అగత్య మెడిసిన్ ని కనిపెట్టి అందరికీ కూడా ఆ మెడిసిన్ ని ఫ్రీగా సప్లై చేస్తాడు. ఒక్క బోన్ క్యాన్సర్ వ్యాధికి కాకుండా ఏ రోగానికైనా నేను మెడిసిన్ ని కనిపెట్టగలను. అది ఎలాగంటే అర్జున్ సృష్టించిన ఈ బుక్ లో అన్ని వివరంగా రాసి ఉంది అని చెప్తూ ఉంటాడు. ఈ విషయం అంతా కూడా లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. అదే విధంగా అగత్య అర్జున్ యొక్క గొప్పతనం గురించి ప్రపంచం మొత్తం చాటి చెప్తాడు. మరోపక్క అగత్య మదర్ కూడా కొంచెం కొంచెం కోలుకుంటూ ఉంటుంది. సరిగ్గా అలాంటి సమయంలోనే లాస్య అగత్య దగ్గరికి వచ్చి, నువ్వు మీ అమ్మ కోసం ఇంత కష్టపడి చేసావు, కానీ మీ అమ్మ మాత్రం నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. అంటే మీ అమ్మకు నువ్వెవరో కూడా గుర్తు లేదు, ఎందుకు నువ్వు అంత కష్టపడ్డావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అగత్య మాత్రం లాస్యాన్ని చూసి, అమ్మ నన్ను గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ మా అమ్మ నా కళ్ళ ముందరే ఉంది కదా, అమ్మ కోసం ఎంతైనా కష్టపడవచ్చు, ఈ ప్రపంచంలో అమ్మ తప్ప గొప్పది ఏదీ లేదు అని అంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది.